ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీకు తరచూ జుట్టు ఊడుతుందా? మీరు చుండుతో బాధపడుతున్నారా? బట్టతలతో నలుగురిలో తిరగటానికి ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? ఇక మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? జుట్టు రాలట సమస్యకు హెయిర్ అండ్ స్కిన్ ఫ్యాక్టరీ డాక్టర్ సుజిత మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు ఊడడం అనేది కామన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారు. దీనివల్ల కలిగే లాభ నష్టాల గురించి మాకు తెలియజేస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే మొత్తం ప్రొసీజర్ అవసరం లేదు. అంటే మరీ ఎక్కువ బాల్ హెడ్ ఎక్కువగా ఉంది, అసలు ఫ్రెండ్ జోన్ రావట్లేదు అన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఇప్పుడైతే ముందైతే ఇంకొక ప్రొసీజర్ ఉండేది, అది ఎఫ్యూటీ అంటారు. ఇప్పుడైతే ఎఫ్యూఈ, దానికన్నా అడ్వాన్స్ ప్రొసీజర్ లేదు. ఎఫ్యూ ఏంటంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే నార్మల్గా మన వెనుక జుట్టు ఏదైతే భాగం ఉందో అది తీసుకొని ముందుకి ఇంప్లాంట్ చేస్తారు, గ్రాఫ్ట్ కింద పెడతారనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు మేల్స్ కానీ ఫీమేల్స్కి కానీ ముందు భాగము మధ్యలో, ఎస్పెషల్లీ మేల్స్కి అయితే చాలామందికి హెరిడిటరీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు టీనేజ్ అంటే 16 ఇయర్స్ నుంచి ప్రతి వాళ్ళు సఫర్ అయ్యే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాల్నెస్. ఆ బాల్నెస్ ఏంటంటే కొన్ని మందికి కొన్ని ట్రీట్మెంట్ వల్ల వస్తాయి, రావు. వస్తాయి అంటే కాన్ఫిడెంట్గా లేదు, లేకపోతే టైం లేదు, మాకు తొందరగా రావాలి అన్న వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ వెరీ సేఫ్ ట్రీట్మెంట్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేంటంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. వెనుక భాగం జుట్టు తీసుకొని ముందుకి ఇంప్లాంట్ చేస్తారు. కొంచెం ఒక 1 వీక్ జాగ్రత్తగా ఉంటే మరి యాజ్ యూజువల్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఒక పర్సన్కి మీరు అంటే ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే దానికి ముందు దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఒక పర్సన్ మన క్లినిక్కే వస్తారు. మన క్లినిక్ వస్తే ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. హెయిర్ అనాలిసిస్ టెస్ట్లో ఏంటంటే అసలు అక్కడ జుట్టు భాగం యాక్టివ్లో ఉందా, డెడ్ పోర్షన్లో ఉందా, నార్మల్గా జుట్టు ట్రీట్మెంట్ వల్ల వస్తుందా, మెడిసిన్స్ వల్ల వస్తుందా అని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సపోజ్ రావట్లేదు, లేకపోతే బాల్నెస్ ఎక్కువ ఉంది, ఏజ్ వెళ్ళిపోతుంది అన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న టెస్ట్లు రాస్తారనమాట. అంటే కొన్ని మందికి ఎస్పెషల్లీ మేల్స్ ఏంటంటే చాలామందికి స్మోకింగ్, సిగరెట్ అలవాటు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక 1 వీక్ నుంచి కంట్రోల్ చేసుకోమంటాం. కంట్రోల్ చేసుకొని అవన్నీ నార్మల్గా ఉండి టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే 1 డే ప్రొసీజర్, మినిమం 6 to 7 hours టైం పడుతుంది. ఆ 6 to 7 hours తర్వాత ఒక 7 days ఏంటంటే యాంటీబయోటిక్ మెడిసిన్స్, ఎందుకంటే వెనుక భాగం ముందు భాగం అయితే కొంచెం బ్లీడింగ్ అవుతుంది తీసినప్పుడు లేకపోతే ఇంప్లాంట్ చేసినప్పుడు. అదేంటంటే తొందరగా హీల్ అయిపోవడానికి ఒక 7 days యాంటీబయోటిక్ మెడిసిన్ మీద పెడతాము. దాని తర్వాత యాజ్ యూజువల్ అంటే కొన్ని మంది ఏంటంటే ఈ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారనమాట, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక హెల్మెట్స్ పెట్టుకోవచ్చా లేదా అని. ఒక 3 months వరకు మాత్రం హెల్మెట్ యూస్ చేయకూడదు. సపోజ్ పొరపాటున బయట ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే క్లినిక్ వాళ్ళు ఏంటంటే ఒక లెటరేట్, డాక్టర్ స్టాంపింగ్స్, క్లినిక్ స్టాంపింగ్స్ తోటి లెటరేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ గారు ప్రకాశం నుంచి యమున గారు ఫోన్ లైన్లో ఉన్నారు. యమున గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఓకే మేడం, మాట్లాడండి. హలో యమున గారు చెప్పండి. మేడం, నా జుట్టు మామూలుగా తరచుగా రాలిపోతుంది మేడం. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 1 year నుంచి ఉంది. అంటే ముందు మీరు ఏమైనా అంటే 1 year కన్నా ముందు ఏమైనా 6 months ముందు అట్లా ఏమైనా ఫీవర్ అలాంటివి ఏమైనా వచ్చాయా? అసలు ఏమీ రాలేదు, జస్ట్ ఇంకా రాలుతానే ఉంది జుట్టు అంతా. అంటే మీకు రీసెంట్గా ఏమైనా వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం ఏమైనా అంటే అనుకున్నారా? అలా ఏమైనా సిమ్టమ్స్ చూసారా? మామూలుగా బాడీ వెయిట్ తగ్గింది మేడం. ఒక్కసారి మీకు బాగా జుట్టు ఊడిపోతుంది, సడన్గా ఊడిపోతుంది అనుకుంటే ఒక్కసారి థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. లేదు అనుకుంటే బాడీలో బ్లడ్ కంటెంట్ తక్కువ ఉందేమో అని చెప్పి ఒకసారి హిమోగ్లోబిన్ చెక్స్ చేయించుకోండి. సపోజ్ ఆ 2 నార్మల్గానే ఉన్నాయి అంటే మెడిసిన్ వల్ల క్యూర్ అవుతుంది. అప్పటికి క్యూర్ అవ్వట్లేదు అంటే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, పిఆర్పిస్ అని ఉంటాయి, చేయించుకుంటే ఒక 4-5 సెషన్స్కి కంట్రోల్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు. మహంకాళి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహంకాళి గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. జుట్టు బాగా చుండ్రు పట్టేసింది మేడం. చుండ్రు పట్టేసి నిదానంగా జుట్టు ఆవడతా ఎక్కువైపోతుంది. ఎప్పటి నుంచి ఉందండి చుండ్రు? దగ్గర ఒక 7 నెలలు 8 నెలల నుంచి అండి. ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడారా చుండ్రు కోసం తగ్గడానికి? అదే ఆల్రెడీ పచ్చి షాంపులు 3 రూపాయలు ఉంటాయి కదా, చుండ్రు షాంపులు, అవి వాడాను. మళ్ళీ కుంకుడుకాయలు వాడుతున్నాను ఇప్పుడు. కుంకుడుకాయలు వాడితే కొంచెం జుట్టు డ్రై అయిపోతుంది. ఫస్ట్ ఒక మెడికేటెడ్ షాంపూస్ యూస్ చేయండి.
బాగా చుండ్రుంది, ఇట్లా రాలుతుంది, ఇట్లా ఫ్లేక్స్ లాగా వస్తుంది అనుకుంటే మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి. ఆ షాంపూస్ ప్లస్ లోషన్స్ ఉంటాయి నైట్ పెట్టుకోవడానికి. ఒక 15 to 20 days ఆ లోషన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక డర్మట్ డాక్టర్ని కలవండి. లేదనుకుంటే బాగా జుట్టు ఊడిపోతుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. మేడం ఫస్ట్ ఏంటంటే లోషన్స్ ఉంటాయి, ఒకసారి డర్మట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ లోషన్స్ రాయిపించుకొని ఒక వారం నుంచి 15 రోజుల వరకు వాడాలి. దాంతోపాటు యాంటీ డాండ్రఫ్ మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి, ఆ మెడికేటెడ్ షాంపూస్ కూడా యూస్ చేస్తే తగ్గుతుంది. డాండ్రఫ్ కంట్రోల్ అయిందంటే జుట్టు మరీ బాగా ఊడిపోతుంది అనుకుంటే పిఆర్పీస్ చేయించుకోండి. లేదు అనుకుంటే సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఓకే మ్యామ్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సాయి గారు. సాయి గారు నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఇది హెయిర్ లో కొంచెము డాండ్రఫ్ గా ఉండి హెయిర్ వైట్ గా అయిపోతుంది మేడం. అంటే డాండ్రఫ్ ఇట్లా రింగ్స్ లాగా ఉన్నాయా అండి? ఇట్లా ప్యాచెస్ గా కనిపిస్తున్నాయా స్కాల్ప్ మీద? ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అలా ప్యాచెస్ గా? ఇది 6 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మరి ఏమైనా యాంటీ డాండ్రఫ్ లోషన్స్ కానీ షాంపూస్ కానీ యూస్ చేశారా? ఏమైనా షాంపూస్ కానీ లోషన్స్ కానీ పెట్టుకున్నారా అది తగ్గడానికి? లేదు, ఎక్కువగా ఏం యూజ్ చేయట్లేదు. అంటే మీకు అక్కడ ఇట్లా రౌండ్ ప్యాచెస్ చెవు వెనుక కూడా కనిపిస్తున్నాయా? అప్పుడు లెమన్ అలాంటివి యూజ్ చేసాము. ఓకే, సో ఇంకా అది తగ్గుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా తగ్గట్లేదు. వచ్చేసి మిడిల్ ఆఫ్ ద హెడ్ లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ వస్తుందా సార్? వైట్ ప్యాచెస్ గా కనిపిస్తుందా డాండ్రఫ్? ప్యాచెస్ అంటే ఇంతకుముందు అయ్యింది, ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వైట్ ప్యాచెస్ తగ్గిపోయింది కానీ వైట్ హెయిర్ అనేది వస్తుంది. ఓకే, వీలుంది అనుకుంటే సపోజ్ మా క్లినిక్ నియర్ బై ఎక్కడైనా ఉంది అనుకుంటే ఒక్కసారి రండి సార్. లేదు అనుకుంటే నియర్ బై డాక్టర్ని కలవండి. అంటే అది వైట్ ప్యాచెసా లేకపోతే వైట్ హెయిరా అని తెలియాలి. సపోజ్ అది డాండ్రఫ్ ప్యాచెస్ అనుకుంటే కీటకెనజోల్ కాంపోజిషన్లో ట్యాబ్లెట్స్, మెడిసిన్స్, లోషన్స్ ఉంటాయి, యూస్ చేయండి. ఒక 15 to 20 days తగ్గిపోతుంది. ఓకే, ఆదిరెడ్డి గారు తిరుపతి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆదిరెడ్డి గారు నమస్తే అండి. మేడం, నేను వాళ్ళ మిసెస్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం చెప్పండి మేడం. అంతా హెయిర్ అంతా మొత్తం రాలిపోతుంది మేడం. మీ హస్బెండ్ ఏజ్ ఎంత అండి? 19 మేడం, 19. మీ అబ్బాయికా అండి మీ హస్బెండ్ కా? ఐ థింక్ పాప. పాపకు మేడం, మా పాపకి. మీ పాపకా? ఆ. అంటే మీ పాప ఏజ్ 19 years అండి. రీసెంట్గా ఏమైనా జ్వరం కానీ అలాంటివి ఏమైనా వచ్చాయా? అది ఏం లేదు మేడం, ఇప్పుడు 2 years నుంచి అట్లా వస్తాయి, మళ్ళీ మొత్తం అంతా వస్తాయి, మొత్తం అంతా రాలిపోతాయి మేడం. హెడ్ అంతా రాలిపోతాయి మేడం. ఏమైనా సన్నగా అయిపోయిందా అండి జుట్టు, లేకపోతే అలానే వాల్యూమ్ గానే కనిపిస్తోందా? మొత్తం అంతా అట్లే కనిపిస్తుంది మేడం, ఏం ఉండదు, హెయిరే ఉండదు మేడం. హెయిరే ఉండదా? ఒక పని చేయండి మేడం. ఎక్కడుంటారు? చెప్పండి మేడం. ఎక్కడుంటారు మేడం? మేము తిరుపతి మేడం. తిరుపతి అంటే మా క్లినిక్స్ హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిలో ఉన్నాయండి. ఒక్కసారి మీ పాపని తీసుకొని రండి, ఎందుకంటే మాకు మీ ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. ఒకసారి చూడండి, హెయిర్ అనాలిసిస్ టెస్ట్ చేయండి, చెప్పలేము. ఒక్కసారి లేదు అనుకుంటే నియర్ బై ఎవరైనా డాక్టర్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి కలవండి. మీరు జుట్టు అసలు లేదు అని చెప్తున్నారు కాబట్టి. ఓకే మేడం, అంటే పిఆర్పి అని చెప్పారు కదా ఇందాక, దాని గురించి తెలియజేస్తారు. పిఆర్పి ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కాలర్స్ బాగా జుట్టు ఊడిపోతుంది, మా పాపకి ఒకసారి వచ్చి తగ్గిపోయింది అని చెప్తూ ఉన్నారు కదా. పిఆర్పి ఏంటంటే బాగా జుట్టు అంటే ఒక నార్మల్గా మనకి చెప్తాము నార్మల్ పేషెంట్స్కి రోజుకి ఒక 40-50 హెయిర్స్ ఊడిపోయినా పర్వాలేదు, దానికన్నా ఎక్కువగా ఊడిపోతుంది అనుకుంటే ఒక 3 months వరకు అలానే అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అని. పిఆర్పి ఏంటంటే మన బాడీలో బ్లడ్ తీసుకుంటాము, బ్లడ్ తీసుకొని మన బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆ ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి హెయిర్ ఫాలిక్యూల్కి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఏదైతే హెయిర్ ఫాలిక్యూల్ డెడ్ స్టేజ్లో ఉందో అది రీయాక్టివ్ అయ్యి ఫస్ట్ జుట్టు ఫాలింగ్ కంట్రోల్ చేసి హెయిర్ అనేది రీగ్రో చేస్తుంది. ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఒక్క సెషన్లో 2 sessions మొత్తం హెయిర్ అంతా కంట్రోల్ అవుతుంది అని చెప్పము. మినిమం 6 to 7 sessions చేయించుకోవాలి. మినిమం 21 days గ్యాపింగ్లో రావాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, హెయిర్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ హెయిర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేదంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు నార్మల్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కదా, చాలామంది ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం జుట్టు పెట్టామో అదే జుట్టు పెరుగుతుందేమో అని అనుకుంటారు. కాదండి, మనకి నార్మల్గా ఇప్పుడు హెయిర్ పెడతారు కదా, అది పెట్టిన ఏంటంటే 2 weeks నుంచి 1.5 months పెట్టిన జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఎందుకంటే మనకి హెయిర్లో 3 categories ఉంటాయి, ఎనాజన్, కెటాజన్ అండ్ టెలోజిన్ అని 3 hairs ఉంటాయి. ఆ
అంటే రెండో భాగం జుట్టు అనేది ముందుకి ఇంప్లాంట్ చేస్తారు. అది ఊడిపోయి కొత్త హెయిర్ రావడానికి మినిమం చెప్తాం అంటే 2 వీక్స్ నుంచి 1.5 మంత్లో మొత్తం ఊడిపోయి న్యూ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అంటే నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం కర్చీఫ్ కట్టుకొని, అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయాక కూడా అవి ఫాలిక్యూల్స్ ఏంటంటే థిన్ ఫాలిక్యూల్స్ వస్తాయి. అవి థిక్ అవ్వడానికి ఏంటంటే పిఆర్పీస్ చేయించుకోవాలి మినిమం ఒక 6 సెషన్స్. దాంతోపాటు బయోటిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఒక 3 మంత్స్ తర్వాత హెయిర్ సిరమ్స్, అంటే కొన్ని మందికి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక ఏంటంటే కొంచెం డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే అవి కొంచెం రాకుండా కంట్రోల్ చేసుకొని కొంచెం మెడికేటెడ్ షాంపూస్ యూజ్ చేసి, మైల్డ్ షాంపూస్ యూజ్ చేసి ఉంటాయి లైఫ్లో. అంటే హెయిర్ ప్లాంటేషన్ తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయంటూ చాలా మంది భయపడుతుంటారు. మీరేం చెప్తారు వాళ్ళకి? 0% అండి. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనే థింగ్స్ ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా కొన్ని మందికి వెనుక భాగం ఉంటుంది, ఉండదు. సపోజ్ అలాంటి లేకపోతే ఏంటంటే బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే చేతి మీద జుట్టు, చెస్ట్ మీద ఉన్న హెయిర్స్, లేకపోతే అబ్బాయిలకి చాలా మందికి బియర్డ్ మీద హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ని తీసుకొని కూడా ముందుకి ఇంప్లాంట్ చేస్తారు. ఇట్స్ 0% సైడ్ ఎఫెక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్స్ అన్ వెరీ 100% సేఫ్ ట్రీట్మెంట్. 16 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఎవరైనా చేయించుకోవచ్చు. దాంతోపాటు మెయింటైన్ చేసి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే, ఈ ట్రీట్మెంట్స్ అన్నింటికి కలిపి మీ క్లినిక్లో ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? అంటే నార్మల్గా అంటే ఈ 3 డేస్లో మాత్రం నార్మల్గా గ్రాఫ్ట్ యాక్చువల్ అయితే వేరే క్లినిక్స్లో కానీ నార్మల్గా ముందు రోజుల్లో ఏంటంటే పర్ గ్రాఫ్ 30 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పర్ గ్రాఫ్ 15 రూపీసే. ఇంకొకటి ఏంటంటే అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉంది. నార్మల్గా 1 రూపీ లెస్ దాన్ 40,000 అంటే 39,999కి ఆఫర్ ఇస్తున్నారు. చేసుకుంటే అన్లిమిటెడ్ గ్రాఫ్స్, ఏదో 10 అంటే లైక్ 2,500 3,500 కాదు, అన్లిమిటెడ్. అంటే మనకి ఎంత సఫిషియెంట్ ఉంటుంది. నార్మల్గా ఒక ట్రాన్స్ప్లాంటేషన్కి ఏంటంటే డిపెండ్ ఆన్ థింగ్స్, మధ్య భాగము ఫ్రంట్ అవన్నీ పెట్టడానికి మినిమం 4,500 నుంచి 5,000 ఫాలిక్యూల్స్ పెట్టాలి. ఫాలిక్యూల్స్ కాకుండా ఇక్కడ గ్రాఫ్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆఫ్ అన్లిమిటెడ్. చేయించుకోవాలి అనుకుంటే 3 డేస్లో చేయించుకోవచ్చు. అంటే ముందుగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తినే ఫుడ్ పైన ఎలాంటి కేర్ ఉండాలి ముఖ్యంగా? ఫుడ్ అనేది ఒక రీజన్, పొల్యూషన్ అనేది ఇంకొక రీజన్. అంటే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాం, లైక్ కర్చీఫ్స్ కట్టుకోమని. అంటే నార్మల్గా ఇప్పుడైతే మాస్క్ పెట్టుకుంటున్నారు, కాస్త హెయిర్ కూడా కవర్ చేసుకొని, కాస్త టైంకి ఫుడ్ తిని, కాస్త 7 to 8 hours పడుకొని, కాస్త వాటర్ ఒక 2 to 3 లీటర్స్ ఎక్కువ తాగి, కాస్త ఐరన్ ఫుడ్స్ తింటే కంట్రోల్ అవుతుంది. అంటే స్కిన్కి సంబంధించి కూడా ఈ రోజుల్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే పొల్యూషన్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అనేది అవుతుంది. మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు స్కిన్కి సంబంధించి? స్కిన్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఇది ఉట్టి పొల్యూషన్ అనే కాదు. అంటే కొన్ని మందికి ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం అని కూడా అంటారు. కొన్ని మందికి ఏంటంటే మిడిల్గా, అంటే సడన్గా సబ్బులు చేంజ్ చేస్తారు, సడన్గా బాడీ వాషెస్ చేంజ్ చేస్తారు, లేదంటే వేరే ప్లేసెస్కి వెళ్తారు, వేరే వాళ్ళు యూజ్ చేసిన సబ్బులు. ఎందుకంటే మనకి ఈ రోజులో తెలియదు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అందుకే అంటాం, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఏదైనా చేసినా ఓన్ సోప్స్, ఓన్ థింగ్స్ క్యారీ చేయండి. లైక్ షాంపూస్ కానీ, సబ్బులు కానీ, బాడీ వాషెస్ కానీ ఏదైనా ఓన్గా క్యారీ చేయండి. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ అది పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఏంటంటే పింపుల్స్, బ్లాక్ స్పాట్స్, పిగ్మెంటేషన్. కొన్ని మందికి ఏంటంటే పిగ్మెంటేషన్ మొత్తం ఫేస్ అంతా వచ్చి ఒక కోస్టెరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేసి అది ఉన్నది ఇంకా ఎక్కువ చేసేస్తారు. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము. అలా ఏమైనా ఇనిషియల్ స్టేజ్, ఎందుకంటే మనకి స్కిన్ అనేది వార్న్ చేస్తూ ఉంటుంది, మీకు ఒక ప్రాబ్లం వస్తుంది చూసుకోండి అని చెప్పి. సపోజ్ అది కూడా క్లియర్ చేయకపోతే, కనుక్కోకపోతే దెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి. అంటే కాస్మెటిక్స్ వాడటం వల్ల కూడా చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అవుతుంటుంది కదా, మీరు వాళ్ళకి ఎలాంటి సలహా? అంటే ఇప్పుడు నార్మల్గా మేకప్స్ వేసుకుంటారు. మేకప్స్ వేసుకునే వాళ్ళు అంటే డైరెక్ట్గా స్కిన్కి మేకప్ యూజ్ చేయకూడదు. ఒక మాయిశ్చరైజర్ పెట్టి దానిపై నుంచి మేకప్ యూజ్ చేసి ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకొకటి ఏంటంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ క్లీన్ చేయాలి. ఫేస్ వాష్ చేసుకొని అట్లీస్ట్ ఏమైనా ఉంటే కాస్త సిరమ్సో లేకపోతే మాయిశ్చరైజరో ఏమైనా పెట్టుకొని పడుకుంటే వెల్ అండ్ గుడ్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. డాక్టర్ గారు, మంచిర్యాల నుంచి వైద్య గారు కాల్లో ఉన్నారు. వైద్య గారు నమస్తే అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ పెట్టండి. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి వైద్య గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, మాకు హెయిర్ లాస్ చాలా జరుగుతుంది మేడం. ఇది ఫ్యామిలీలో మొత్తం హెయిర్ లాస్ వస్తుంది మేడం. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఈ హెయిర్ లాస్? ఒక 6 months అయిపోయింది మేడం. మరి ఏమైనా టాబ్లెట్లు అలాంటివి ఏమైనా వేసుకుంటున్నారా మరి? లేదు మేడం, వేసుకోవట్లేదు. డాండ్రఫ్ ఉండే
అది డాండ్రఫ్ తగ్గించినా కూడా అందరికీ హెయిర్ లాస్ అవుతుంది మేడం. అందరూ ఒకటే కోమ్ యూస్ చేస్తారా? అవును మేడం. ఆల్రెడీ ఒకరికి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ దువ్వెన వేరే వాళ్ళు యూస్ చేస్తే వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కదండి. ఒకసారి ఎవరిది కోమ్స్ వాళ్ళు యూస్ చేయండి, ఒకరిది ఒకరు యూస్ చేయకండి. చూసినాం మేడం, చూసినాం కూడా, అయినా కూడా హెయిర్ లాస్ జరుగుతుంది మేడం. మీరు ఒక పని చేయండి, ఒక 3 monthsకి 4 monthsకి బయోటిన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ఆ బయోటిన్ టాబ్లెట్స్ వేసుకోండి. అప్పటికి కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే పిఆర్పిస్ చేయించుకోండి. ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఒక 4 to 5 సెషన్స్ తీసుకుంటే కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే అందరికీ హెయిర్ ఫాల్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ ఏమైనా చేంజ్ చేశారేమో, ఆయిల్స్ కానీ షాంపూస్కి ఏమైనా సడన్గా మారుస్తున్నారేమో అని. ఇవన్నీ చూసుకొని అప్పటికి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే ఒకసారి క్లినిక్ వచ్చి కలవండి. ఓకే డాక్టర్ గారు, శ్రావణి గారు ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 4.5 months బేబీ ఉందండి, పాప. ఓకే. తనకి రీసెంట్ గా 20 days నుంచి బాగా 2 sides హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏమవుతుందండి? 2 sides అండి, స్కార్ఫ్ కనిపించేట్లు హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట 20 days నుంచి. మ్యామ్ మీరు ఫోన్ కొంచెం దూరం పెట్టి మాట్లాడరా? మీరు చెప్పిన ప్రాబ్లం అర్థం అవ్వటం లేదు. 4.5 months బేబీ ఉందండి నాకు. దానికి హెయిర్ ఫాల్ అవుతుంది, 2 sides ఊడిపోతుంది అనమాట. 2 sides హెయిర్ ఫాల్ అవుతుంది అనేది తన కంప్లైంట్. పాప ఏజ్ 4.5 years అండి? 4.5 months బేబీకి. ఓకే. ఒక 20 days నుంచి, అంటే నేను 20 days ముందు వరకు ఖమ్మంలో ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మళ్ళా వచ్చాను అనమాట. ఈ 20 days హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది, అంటే ఊడిపోయింది మొత్తం. స్నానం చేయించేటప్పుడు కూడా ఇట్లా ఉండ ఊడిపోతుంది అనమాట. నాకు తెలిసి ఆలోపేషియా వచ్చిందేమో అండి. ఒక పని చేయండి, మీ నియర్ బై ఎవరైనా పీడియాటిషియన్ ఉంటే ఒకసారి వెళ్ళి కలవండి. ఎందుకంటే 4 months బేబీ అని అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీ పీడియాటిషియన్ని కలవండి. అసలు ఎందుకు అలా ఊడిపోతుంది, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా హెయిర్లో అని చెప్పి. ఎస్ ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అది మాకు కొంచెం బ్రీడింగ్ తక్కువగా వస్తుంది. బ్రీడ్ అంటే బియర్డ్ అండి. అయితే దానికి మేము కొంచెం వస్తుంది కానీ కొంచెం మాకు అనుకున్న ఏరియాలో రావట్లేదు. ఒకవేళ దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? సార్ మీకు బియర్డ్ అంటే నార్మల్గా అక్కడక్కడ ఇట్లా ఏమైనా రౌండ్గా ప్యాచెస్ లాగా ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఏం లేదండి, అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అంతే. అంటే ఆ ప్లేస్ లో ఎయిర్ అనేది ఏమి రావట్లేదు, కొన్ని ప్లేస్లలో వస్తున్నది. చేయించండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ అండి, జీడిమెట్ల నుంచి కాల్ చేస్తున్నాం. సార్ మా బ్రాంచ్ బంజారా హిల్స్ లో ఉందండి. ఒక్కసారి మీకు బియర్డ్ లో మీకు అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి, కొంపైతే అది ఫాలిక్యూల్ వేరే ప్రాబ్లం వల్ల ఊడిపోతుందేమో అని ఒకసారి హెయిర్ అనాలిసిస్ టెస్ట్ చేయాలి. ఒక్కసారి క్లినిక్కి రండి. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. ఎందుకంటే మీకు హ్యాండ్స్ మీద కానీ చెస్ట్ మీద హెయిర్స్ ఉంటే ముందుకి ఇంప్లాంట్ చేయొచ్చు, స్కిన్ టు స్కిన్నే కాబట్టి. ఓకే డాక్టర్ గారు, డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఉంది. ఇందాక మన కాలర్ కూడా డాండ్రఫ్ గురించి సఫర్ అయినట్టు కాల్ చేశారు. అంటే దీని నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గాలు ఉంటాయి? అంటే ఇప్పుడు చాలా 99%లో అంటే ఇప్పుడు నార్మల్గా మనమైనా ఒక 3 days హెడ్ బాత్ చేయకపోతే మనం కూడా ఇలా గోకితే మనకు కూడా డాండ్రఫ్ వస్తుంది. కొన్ని మందికి ఏంటంటే ఇలా ఫ్లేక్స్గా సోరియాసిస్ ఉంటుంది. అలాంటి వాళ్ళంటే చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. సాధారణంగా డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తలకి నూనె పెట్టకూడదు. నూనె పెట్టి తలస్నానం చేస్తే ఏంటంటే అది నూనె ఏంటంటే ఇట్స్ పెనిట్రేటింగ్ సొల్యూషన్. మనకి నానిపోయి ఆ డాండ్రఫ్ అంతా మెత్తగా అయిపోయి అది వాష్ చేసినా పూర్తిగా వాష్ అవుట్ అవ్వదు. అందుకే చెప్తాము ఎక్కువగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 2 to 3 baths మాత్రం డ్రై హెయిర్ మీద చేసుకోమని చెప్తాం. డ్రై హెయిర్ మీద చేసుకుంటే అంటే ఆ డాండ్రఫ్ మొత్తం ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. ఇంకొకరికి చాలామందికి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉందంటే నైట్ నూనె పెట్టుకొని పొద్దున్న స్నానం చేస్తారు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. అదేంటంటే నైట్ నూనె పెట్టుకుంటే మొత్తం అంతా నానిపోయి మెత్తగా అయిపోయి ఎంత వాష్ చేసినా అది వెళ్ళదు. దాంతోపాటు మనం కొంచెం గట్టిగా అంటే ఫాలిక్యూల్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అంటాం డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం ఆయిల్ అవాయిడ్ చేయండి, కాస్త మెడికేటెడ్ షాంపూస్ యూస్ చేయండి. బయట షాపులో కాకుండా మెడికల్ షాప్లో ఉన్న డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేయండి. అప్పటికి తగ్గకపోతే మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఒక 3-4 సెషన్స్కి తగ్గిపోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు భీమవరం నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. హలో మేడం. కృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి.
ఓకే మేడం, అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు. ఇందాక మనకు ఒక కాలర్ వచ్చారు, అంటే 4.5 months బేబీకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని. అంటే ఇది ఏజ్ లిమిట్ కో లేకుండా వస్తుందంటే అంటే పుట్టిన ఇప్పుడు బేబీ నుంచి ఉంటుంది. 4.5 years బేబీకి అయితే మనం ఏమీ చేయలేము. Yes. ఎందుకంటే అది నార్మల్గా సపోజ్ పాపగా అబ్జర్వ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ మదర్, ఎందుకంటే ఫీడింగ్లో ఉంటారు, మదర్కి ఏమైనా డెఫిషియన్సీ ఉందేమో అని చెక్ చేసుకోవాలి. ఇంకా బాగా ఊడిపోతుంది అనుకుంటే ఒక్కసారి పీడియాటిషియన్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాము. అంటే కొన్ని మందికి వాటర్ చేంజ్ వల్ల, లేదు అనుకుంటే కొన్ని మంది బేబీ షాంపూస్ కాకుండా నార్మల్ జనరల్ షాంపూస్ కూడా యూజ్ చేస్తారు. అవి కొంచెం హార్డ్గా ఉన్న జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం అవన్నీ అవాయిడ్ చేసి నార్మల్ అయిపోతుంది. అండ్ స్కిన్ విషయానికి వద్దాం. అంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు బేబీస్కి సంబంధించి? బేబీస్కి అంటే ఫస్ట్ చాలామంది ఏంటంటే బాడీ లోషన్స్ పెట్టరు. సపోజ్ మనము అడిగినా లేదండి మాకు డాక్టర్ ఎవరు సజెస్ట్ చేయలేదు, మేము నార్మల్గా పౌడరే పెట్టేస్తున్నాము అని అంటారు. అలా కాదండి, బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్. అంతెందుకు మన స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఖచ్చితంగా స్నానం చేశాక బాడీకి అయితే మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్ పెట్టకపోతే డ్రై అయిపోయి ఇంకో కొన్ని మందికి స్కేబీస్ ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే హార్డ్ షాంపూస్ యూస్ చేయకూడదు, ఎక్కువ సోడా కంటెంట్. బేబీ స్కిన్కి ఎస్పెషల్ ఏంటంటే మైల్డ్ షాంపూస్, మాయిశ్చరైజింగ్ షాంపూస్, లేదు అనుకుంటే మాయిశ్చరైజింగ్ సోప్స్ యూస్ చేయాలి హెయిర్కి కానీ స్కిన్కి కానీ. అవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అటాక్ అండ్ హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ స్కార్స్ కట్టుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా, అందులో నిజం ఎంత? మీ సజెషన్ ఏంటి? హెల్మెట్స్ పెట్టుకుంటే ఎస్ జుట్టు ఊడుతుంది, కానీ హెల్మెట్ పెట్టుకునే విధానం కూడా మార్చచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కర్చీఫ్ కట్టుకొని దానిపైంచి హెల్మెట్ పెట్టుకుంటే మోర్ సేఫ్. ఓకే సుజిత గారు, థ్యాంక్ యూ. మీ సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.